అమ్మమ్మ ఈరోజు ఏం చేసావు బ్రేక్ఫాస్ట్కి? ఇవాళ దిబ్బరెట్ట వేస్తున్నా. ఉల్లిపాయలు, అందులో పచ్చిమిర్చి కొన్ని, జీలకర్ర, కొంచెం జింజీర అంటే అల్లం ముక్కలు అనమాట, చిన్న అల్లం ముక్కలు. ఇవన్నీ వేసుకొని సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసేసి ఇప్పుడే దిబ్బరెట్ట వేద్దాం. ఓకేనా? అంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది, కొంచెం ఎక్కువ కాదు, మరీ ఎక్కువ వేసుకోవద్దు. మనం మందంగా వేయం కదా, మరీ మందంగా వేస్తే అమ్మమ్మ తిందు జేజీ. అందుకని కొంతమంది అయితే పాతకాలంలో అయితే చాలా మందంగా వేస్తారనమాట. ఏంటన్నా? ఓ సారీ. నేను ఇప్పుడు మేడం గారికి ఫోన్ చేసి చెప్తా. ఓకేనా? మా పాపని చూసుకుంటానండి, కొంచెం నీరసంగా ఉంది, ఫీవర్ వచ్చింది. ప్రసన్న మేడం గారికి చైనా, ఝాన్సీ మేడం గారికి చైనా? ప్రసన్న మేడంకి చైనా. ఓకే. రైస్ కుక్కర్ మీద మూతీనానా? కొంచెం మూత పెట్టాలి, ఎందుకంటే అది మంచిగా ఉడుకుద్ది అనమాట. ఇలా మూత పెట్టేస్తే ఏంటి చెప్పు. గ్లూకోన్ లేదు నాన్న. ఇప్పుడు కొంచెం నీకు దగ్గు జలుబు నంజుంది కదా, అదేంటి అట్లా ఉన్నప్పుడే కదా గ్లూకోన్ తాగుతారు? లేదు, ఎలక్ట్రాల్ పౌడర్ అయ్యి తాగొచ్చు, కానీ ఇప్పుడు మొన్న డాక్టర్ గారు ఏం చెప్పారంటే నంజుంది కాబట్టి వద్దని చెప్పారు. అర్థమైందా అమ్మా? ఎలక్ట్రాల్ పౌడరా? ఝాన్సీ మేడం గారి నెంబర్ లేదు కదా, ప్రసన్న మేడం గారికి ఫోన్ చేసి చెప్తా. ఓకేనా? బిస్కెట్స్ వద్దునా ఇద్దరు? ఒక్కటే అమ్మమ్మ. కొంచెం ఫీవర్ ఉన్నప్పుడు బిస్కెట్స్ తింటేనే. ఓకే. దోశ టేస్ట్ చేస్తావా? నువ్వు బ్రెడ్ తిన్నావుగా, దోశ నేను టేస్ట్ చేసి చెప్తా. చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీగా. ఒక ప్యాకెట్ తీసుకుంటా. అమ్మమ్మ ఇట్లా వస్తున్నాయి అమ్మమ్మ బిస్కెట్స్. సూపర్. గాయ్స్, ఈ